స్వామి వస్తున్నాను సార్. తప్పండి. హలో ప్రతిమ వినిపిస్తుందా నీకు? లైవ్ టెలికాస్ట్ అంతా రెడీ అయినా? ప్రేక్షకులకు విజ్ఞప్తి, వరంగల్ పట్టణంలో హోంమంత్రి పప్పు యాదవ్ గారి కారులో కత్తి గుచ్చుకున్న సంఘటన ఇక్కడ సంచలనం సృష్టిస్తోంది. ఆ దృశ్యాలను మనం ఇప్పుడు ప్రత్యక్షంగా వీక్షిద్దాం. నమస్కారం మినిస్టర్ గారు. ప్రత్యక్ష ప్రసారమా? అవును సార్. ఇదేమన్నా లైవ్ ఓపెనింగ్? ఎందుకు లైవ్ కవరేజ్? సరేవారు సార్, మీరు ఇప్పుడు ఆ దృశ్యాలు మనం ప్రత్యక్షంగా చూడబోతున్నాం. ప్రతిమ హోమ్ మినిస్టర్ గారి కారులో కత్తి గుచ్చుకోవడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా రక్తంతో తడిచిపోయింది. ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఇచ్చుకున్న కత్తిని మనం స్పష్టంగా చూద్దాం. కెమెరా కత్తి మీద పెట్టవయ్యా. ఇది మోకాలయ్య స్వామి. హోమ్ మినిస్టర్ గారు ఆర్తనాదం చేస్తున్నారు, బాధతో విలవెల్లాడిపోతున్నారు. ఇప్పుడు ఈ సంఘటన మీద ప్రజా స్పందన ఏమిటో మనం తెలుసుకుందాం. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందో మంత్రి గారి కాలు చూస్తేనే తెలుస్తుంది. కలియుగంలో ధర్మం ఒంటి పాద మీద నడుస్తుందని చెప్తారు, కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే నిజంగా ఒంటి కాలు మీద నడుస్తున్నట్టుంది. ఆ సిద్ధార్థ అమ్మాయిని తీసుకుని పారిపోతున్నాడండి. అప్పుడు అటో 10 మంది ఇటో 10 మంది రౌడీ వ్యధాలు వచ్చారండి. ఇంకేముందండి, బాగా కుమ్మి పడేశాడండి. మరి ఈయన రౌడీయే కదండి. మంత్రి గారు ఫేస్ క్లోజ్. ఆ అమ్మాయిని తీసుకొని ఈయన పారిపోతున్నాడండి. అప్పుడు ఆయన ఊరుకుంటాడా, ఒక కత్తి అందుకొని కసిక్కిన పాదంలో దిగేశాడండి. కాలు క్లోజ్ పెట్టు. నిజంగా కత్తిల పాదంలో దిగటం లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇతను క్లోజ్ పెట్టు. అంబులెన్స్ లో వైద్య బృందం వస్తున్నది. వారిప్పుడు మంత్రి గారిని పరీక్ష చేసి మంత్రి గారి కాల్లో గుచ్చుకున్న కత్తి తీసేస్తారో కాలే తీసేస్తారో బ్రేక్ తర్వాత. తప్పకుండా డాక్టర్లు కొంచెం చోటు ఇవ్వండి. తప్పకండి. కత్తి లోతుగా దిగినట్టుంది. డాక్టర్లు ఇప్పుడు మంత్రి గారి కాళ్ళను శుద్ధి చేస్తున్నారు. డాక్టర్ గారు, పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడప్పుడే ఒక అంచనాకు రాలేకపోతున్నాం. డోంట్ డిస్టర్బ్. డోంట్ వరీ సార్. కత్తి తీసేస్తారు, కత్తి రాకపోతే కాలు తీసేస్తారు. ఓ గుణపం తీసుకురండి. గుణపమా? ఓహో, ఇప్పుడు గుణపం తీసుకొని మంత్రి గారు సిద్ధార్థ మీద పగ తీర్చుకోవడం కోసం బయలుదేరబోతున్నారు. అది పగ తీర్చుకోవడానికి కాదండి, మట్టితో సహా కాలు తీయడానికి. ఓహో, ప్రతిమ ఇక్కడ ఒక చారిత్రాత్మక సంఘటన చోటు చేసుకోబోతున్నది. ఇప్పటి వరకు మనకు వరంగల్ అంటే కేవలం కాకతీయులు మాత్రమే గుర్తొచ్చేవారు. కానీ ఇక నుంచి గోన గన్నారెడ్డి వారసుడైనటువంటి సిద్ధార్థతో పాటుగా ఇప్పుడు మొత్తం మట్టి గడ్డతో పాటు పెకలించబడబోతున్నటువంటి హోంమంత్రి పప్పు యాదవ్ గారి కాలు కూడా చరిత్రలో చోటు చేసుకోబోతున్నది. ఈ కాలే కాలు, ఈ అదృష్టమే అదృష్టం. ఇదంతా కళ్ళారా చూస్తున్నటువంటి మనం కూడా అదృష్టవంతులమే. కత్తి తీసేస్తే కాలు చరిత్రలో ఉంటుంది, కాలు తీసేస్తే కత్తి చరిత్రలో చోటు చేసుకుంటుంది. కత్తో కాలో కాసేపట్లో హాస్పిటల్లో చేరబోతుంది. అప్పటి వరకు చిన్న బ్రేక్. ఎంత పని అయిపోయింది బావా. నీ కళ్ళలో ఆనందం నింపుదామనుకుంటే నీ కాళ్ళు కత్తి దింపుతాడా? ఇప్పుడు నేను చూపిస్తా ఆడికి మండినానంటే ఏంటో అని. బాంబులతో ఆడు బద్దలు. మీ ఊరు వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. పప్పు యాదవ్కి ఇప్పుడు దాకా నేను ఒక్కడిని శత్రువుని. ఇప్పుడు నువ్వు కూడా. అయినా నువ్వు మీ ఊరు చేరేలోగానే వాడిని కోటుగుమ్మ ఎక్కిస్తాను. మీ బామ్మని అడిగానని చెప్పు. గోదావరి దాటి ఇంత దూరం వచ్చావు. ఈసారి 7వ తరగతి కూడా దాటి. అయితే హాస్పిటల్లో మన మెడికల్ అందరినీ అలర్ట్ చేయండి. మొన్న నీకు ఎక్కడున్నాడో తెలిసింది. పదండి. ఇంకా లాభం లేదు. పదవి పోయినా సరే మన విశ్వరూపాన్ని చూపించాల్సిందే. రేయ్, బామర్ది మొండినాని గాని పిలవంట్రా. పిలవకుండానే వచ్చింది సార్. ఏడి ఎక్కడా? రే బామర్ది, కింద ఫ్లోర్ లోనే ఉన్నాడు, సేమ్ రూమ్ లో. ఆ సిద్ధార్థం చంపనికే తయారు చేసిన బాంబు ఆన్ చేతనే పేలింది. అంతేకాదు, సిద్ధార్థ కేసు చూస్తున్న సిబిఐకి దొరికిపోయిండు. రేపు సిద్ధార్థ కోర్టులో లొంగిపోతుండని పీపీ ఫోన్ చేసిండు. అంటే ఆ మొండినాన్ని సిబిఐకి అప్రూవర్ గా మారి ఉన్నదంతా చెప్పేస్తారా? చచ్చా, వాడు అలా చెయ్యడ్రా. సృహలోకి వచ్చాక చస్తానని భయపడి ఒకవేళ సిబిఐకు నిజం చెప్తే ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్న మీరు రేపు చెర్లాపల్లి జైల్లో ఉంటారు. అంతా మన కంట్రోల్లో ఉంది. డాక్టర్లు మెడికల్ మనోళ్లే కదా. మార్చరీ ఎక్కడ? మార్చరీ ఎందుకు? వాడు ఇంకా చావలేదుగా. మార్చరీ ఎక్కడ? అటువైపు ఉంది. వీడి అచ్చం మొండానికి పర్సనాలిటీయే.
తాగి అరెస్ట్ చేస్తున్నాడని పెళ్ళమే చంపేసిందంట. బాడీయే కాదు, బయోగ్రఫీ కూడా సూటే. అంత క్లియరాగా రావచ్చా? ఐసీ ఎక్కడ? అటు నుంచి లెఫ్ట్. నీ బావ కళ్ళలో ఆనందం చూడాలనుకున్నావు, ఆడు నీ కళ్ళల్లో చావు చూడాలనుకుంటున్నాడు. రండి చూడండి, వాడు మొండినాని కాదు, ఎవరిదో శవాన్ని పెట్టారు. వరలక్ష్మి వెళ్ళిపోయింటుందంటావా? ట్రైన్ బయలుదేరే ముందు మన వాళ్ళు ఫోన్ చేస్తా అన్నారు. వర్షం పడుతోంది, ట్రైన్ లేటో ఏమో. ఈడిలాగే ఉంటాడుగా. మళ్ళీ స్పృహ వచ్చేది రేపు కోర్ట్ టైంకే. ప్రేమ లేదు, దోమ లేదు, ఒట్టి వంకాయ. నేనేం బాధతో ఏడవటం లేదు, మోసపోయానని పశ్చాత్తాపడడం లేదు. ఏ మొహం పెట్టుకుని ఊరెళ్ళాలని ఆలోచిస్తున్నాను. ఈ మొహానికి కొంచెం తలెత్తుకునే అవకాశం కల్పిస్తావా? జనాల్ని మోసం చేసి ఈ నాయకుల్ని తరిమి కొట్టే పనిలో నాకు కొంచెం చోటిస్తావా? ఈ మాట పప్పుగాడినాలి. ఏం చేస్తాడు? అయినా వాడికి ఉందిలే నీ చేతిలో. కొత్త కనిపిస్తున్నావు. పదా సార్, సిద్ధార్థకు కోర్టు ఇచ్చిన టైము ఇంకా 12 గంటలే మిగిలి ఉంది. ఈ లోపు ఏం చేస్తారో చేయండి. ఇన్నాళ్ళు ఆ సిద్ధార్థ గాడి మూమెంట్స్ మనకి క్లియర్ గా తెలియలేదు, అందుకే వాడు మనతో ఆడుకున్నాడు. ఇప్పుడు వాడి రూట్ క్లియర్ గా ఉంది. రేపు ఉదయం కోర్టుకు వచ్చి తీరుతాడు. హైకోర్టుకు వెళ్లి అన్ని దారులని బ్లాక్ చేసి వాడికి స్పాట్ పెట్టండి. చాదర్ బీచ్, పురాపూల్ బీచ్, మదీనా హోటల్, సిటీ కాలేజ్, ఈ రోడ్లని బ్లాక్ చేయండి.